నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద బాక్స్ ఆఫీస్ వారికి రంగం సిద్ధమైంది. దానికి ఇంకా 4 రోజులే టైం ఉంది. 2 పెద్ద సినిమాలు, అంటే 2 భారీ పాన్ ఇండియన్ సినిమాలు డి అంటే డి, నువ్వా నేనా అన్న రీతిలో పోటీకి సిద్ధమయ్యాయి. ఒకటి యశ్రాజ్ ఫిలిమ్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో మన తెలుగువాడైన ఎన్టీఆర్ ఒక స్ట్రైట్ హిందీ మూవీ చేస్తున్నాడు. అదే వార్ 2. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఇంకో హీరోగా నటిస్తున్నాడు. ఇది మల్టీ స్టారర్ మూవీ. ఇంకోటి లోకేష్ కనకరాజ్, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలాంటి భారీ కాస్టింగ్ తో భారీ స్థాయిలో అంటే బిగ్ బడ్జెట్ లో రూపొందిన మూవీ కూలీ. వార్ 2 అండ్ కూలీ ఏ సినిమాకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఆ సినిమాకు ఉన్నాయి. ముందుగా వార్ 2 విషయానికి వస్తే RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరో అయిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత అదే ఫ్లోలో దేవర సినిమాతో మరో హిట్ కొట్టాడు. అది కూడా ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాతో. 2 పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత చేస్తున్న మూవీ కావడం, అందులోనూ స్ట్రైట్ హిందీ మూవీ కావడంతో వార్ 2 పైన అంచనాలు ఓ రేంజ్ లో. తర్వాత కూలీ. ఎప్పటికైనా సరే 1000 కోట్లు కొట్టాలనేది ఎప్పటి నుంచో తమిళ ఇండస్ట్రీ కళ. ఆ కళ నిజం చేయడానికి, ఆ కళ నిజం చేసుకోవడానికి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలాంటి భారీ కాస్టింగ్ తో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ కూలీ. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది అనేది తమిళ తంబిల నమ్మకం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏ సినిమాకు ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఆ సినిమాకు ఉన్నాయి. కానీ ఏ సినిమా లీడ్ తీసుకుంటుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. వార్ 2 సినిమాలో బాలీవుడ్ గ్రేట్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ గాడ్ ఎన్టీఆర్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే సినిమాలో చేస్తుండటంతో అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. అందులోనూ ఇద్దరు కూడా టాప్ డాన్సర్స్. యాక్టింగ్ లో పేరు పెట్టడానికే లేదు. ఇంకోటి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చించి ఆరేస్తారు. అలాంటి ఇద్దరు హీరోలు ఒకే తెర పైన ఒకేసారి కనిపిస్తే ఇక ఎలా ఉంటుంది థియేటర్లో. అందుకనే ఈ వార్ 2 సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అటు కూలీ సినిమా విషయానికి వచ్చినా కానీ రజనీకాంత్ ఆయన పెద్ద మాస్ హీరో, సూపర్ స్టార్. లోకేష్ కనకరాజ్ ఆయన సినిమాల పైన తీసింది తక్కువ సినిమాలైనా ఆయన సినిమాల పైన ఆడియన్స్ కి మంచి ఇంట్రెస్ట్ ఉంది. విక్రమ్ కావచ్చు, ఖైదీ కావచ్చు. ఖైదీ సినిమా నా ఫేవరెట్. ఆ తర్వాత లియో సినిమా యావరేజ్, నాకు తెలిసి ఫ్లాప్ అనుకుంటాను ఆ సినిమా. అయినా కానీ తీసింది 5 సినిమాలైనా చాలా మంచి పేరున్న డైరెక్టర్. ఆయన సినిమాల పైన అందరు ఆడియన్స్ కి కూడా మంచి ఇంట్రెస్ట్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ తెలుగు నుంచి నాగార్జున గారు, అలాగే కర్ణాటక నుంచి ఉపేంద్ర గారు, కేరళ నుంచి శోభిన్ గారు, అటు హిందీ నుంచి అమీర్ ఖాన్ ఇలాంటి భారీ కాస్టింగ్ తో రూపొందుతున్న సినిమా కాబట్టి మామూలుగా ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్. బేసిక్ గా 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ అనేది జరుగుతుంది. టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అలాగే ప్రమోషన్స్ కావచ్చు, ఎన్ని థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు, డే 1 కలెక్షన్ ఎంత, ప్రీ బుకింగ్స్ ఎంత జరిగింది, ఇలాంటి కంపారిజన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. వార్ 2 అండ్ కూలీ ఈ 2 సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే కూలీకి జరుగుతున్న ప్రీ బుకింగ్స్ ని చూపించి వార్ 2 సినిమాని డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే లేచి నిలబడదాం అనుకుంటున్న పిల్లాడికి, లేచి నిలబడి పరిగెడుతున్న పిల్లాడికి ఇద్దరికి పోటీ పెట్టినట్టుగా ఉంది. వార్ 2 సినిమాకి ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఆగస్టు 5న. అంటే ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఎగ్జాక్ట్ గా 5 రోజులైంది. కేరళలో నిన్న స్టార్ట్ చేశారు. ఓవర్సీస్ లో కావచ్చు, కేరళలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. లిమిటెడ్ షోస్ లో మాత్రమే ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంకోటి కర్ణాటక కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఎక్కడ కూడా వార్ 2 సినిమాకి బుకింగ్స్ అనేవి జరగడం లేదు. కానీ కూలీ సినిమా అలా కాదు. ఆ సినిమాకి ఇప్పటికి బుకింగ్స్ ఓపెన్ చేసి, ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసి కరెక్ట్ గా నెల రోజులు అవుతుంది. గత నెల జూలై 13వ తారీఖు నుంచే అన్ని చోట్ల ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అంటే 13వ తారీఖున ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారు. 22nd నుంచి కేరళ, కర్ణాటక, చెన్నై, తమిళనాడు, హిందీ ఇలా అన్ని చోట్ల కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు, ఒక్క తెలుగులో తప్ప. మరి నెల రోజుల నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసిన సినిమాకి 5 రోజుల క్రితం స్టార్ట్ చేసిన సినిమాకి ఎలా కంపారిజన్ చేస్తారు? ఇప్పటి వరకు కూలీ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తే 50 కోట్లు తేలింది. అంటే 50 కోట్లు రిలీజ్ కి ముందే, రిలీజ్ కి ఇంకా 4 డేస్ ఉండగానే కూలీ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్స్ లో 50 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మంచిదే. కానీ ఆ సినిమా కలెక్షన్స్ ని చూపించి, ఎప్పుడో నెల రోజుల క్రితం బుకింగ్స్ ఓపెన్ చేసిన సినిమా కలెక్షన్స్ ని చూపించి వార్ 2 సినిమాకి హైప్ లేదు, ఈ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ సినిమాకి టికెట్లు అమ్ముడుపోవడం లేదు, ఇలాంటి ఒక
ఫేక్ ప్రాపగండాని క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు వార్ 2 సినిమాకి కూలీ సినిమాతో పోలికేంటి? మీకు తెలుసో తెలీదో లోకేష్ కనకరాజ్ తీసిన లాస్ట్ సినిమా లియో ఫెయిల్ అంటే అట్టర్ ఫ్లాప్. అలాగే రజనీకాంత్ తీసిన లాస్ట్ సినిమా వెట్టయాన్ అట్టర్ ఫ్లాప్. ఇక్కడ తెలుగులో నాగార్జున తీసిన నాసామిరంగ సినిమా అట్టర్ ఫ్లాప్. అటుపోతే కర్ణాటకలో ఉపేంద్ర తీసిన యుఐ సినిమా అల్ట్రా డిజాస్టర్. ఇంకోటి అమీర్ ఖాన్ తీసిన సితారా జమీన్ సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ తో సరిపెట్టుకుంది. అంటే ఈ ఫెయిల్యూర్స్ అందరూ కలిసి ఒక సినిమా తీస్తే ఆ సినిమా 2 పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు కొట్టిన ఎన్టీఆర్ సినిమాని డామినేట్ చేస్తుందా? ఇది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో 2 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారనుకోండి. ఒకడు స్కూల్ టాపర్ వచ్చాడు, ఇంకొకడు ఫెయిల్ అయ్యాడు. వాడు మళ్ళీ సప్లిమెంటరీ రాస్తున్నప్పుడు నేను టాపర్ని డామినేట్ చేస్తానంటే ఎంత కామెడీగా ఉంటుంది. ఇది కూడా అలాగే ఉంది. వార్ 2 సినిమాకి బుకింగ్స్ అన్ని కూడా ఈ రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అవుతాయి. 2 రోజులు ఆగండి, మొత్తం పోతారు ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ టైం నాకి. ఇంతవరకు కూలీ సినిమాకి కార్పొరేట్ బుకింగ్స్ జరిగితే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు పబ్లిక్ టికెట్స్ అన్ని బుక్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు. ఇక వార్ 2 సినిమాకి ప్రమోషన్లు చేయడం లేదు, వార్ 2 సినిమాని తీసిన వాళ్ళే పట్టించుకోవట్లేదని ఇంకొక ఫేక్ ప్రాపగండాని క్రియేట్ చేస్తున్నారు. అసలు ఆ మాటకు వస్తే వార్ 2 సినిమాకి ప్రమోషన్స్ అనేవి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా అంటే వార్ 2 సినిమాకి హైప్ లేదు, సినిమాకి టికెట్లు అమ్ముడుపోవడం లేదు, ఈ సినిమాకి ప్రమోషన్స్ జరగడం లేదని జనాలకి బాగా ఎక్కించేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది ఎలా చూస్తున్నారంటే వార్ 2 వర్సెస్ కూలీ. ఆ విధంగా సోషల్ మీడియానే క్రియేట్ చేసింది. కూలీ సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా వార్ 2 సినిమా గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే అవసరం లేకపోయినా కూడా వార్ 2 సినిమా గురించి మాట్లాడి వార్ 2 సినిమాకి హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూలీ సినిమా బాగా ముందుంది. ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వార్ 2 సినిమాని మించిందని ఆ విధంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అప్పుడు వార్ 2 సినిమా ఉందన్న విషయం కూడా జనాలకు తెలిసినట్టే కదా. ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే మొత్తం వార్ 2 వర్సెస్ కూలీ, ఈ 2 సినిమాల్లో ఏది బాగుంటుంది అని ఆ విధంగా చూస్తున్నారు. ఇప్పుడు వార్ 2 సినిమా ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. వార్ 2 సినిమాకి వాళ్ళు ప్రమోషన్లు చేయకపోయినా కూడా ప్రమోషన్ జరిగిపోయింది. ఇప్పుడు ఏ సినిమాకి కంటెంట్ బాగుంటే ఆ సినిమానే గెలుస్తుంది, ఇంకెందుకు డౌట్? అయినా ఏ సినిమాకైనా కావాల్సింది ప్రమోషన్లు కాదు, కంటెంట్. ఏ సినిమాలో కంటెంట్ పవర్ ఉంటే ఆ సినిమానే మాట్లాడుతుంది, ఆ సినిమానే గెలుస్తుంది. ఇప్పుడు ఏ సినిమాకైనా ప్రమోషన్లు అనేవి కేవలం డే 1 కలెక్షన్స్ వరకు మాత్రమే పనికొస్తాయి. ఆ తర్వాత మాట్లాడాల్సింది కంటెంటే. ఈ 2 సినిమాల్లో ఏ కంటెంట్ బాగుంటే ఆ సినిమాదే పైచే అవుతుంది. వార్ 2 సినిమాకి ఆగస్టు 10 నుంచి అంటే ఈ రోజు నుంచి అన్ని చోట్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 2 రోజుల తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా సరే. ఎందుకంటే అన్ని చోట్ల ఎక్కడ చూసినా కానీ ప్రీ బుకింగ్స్ అనేవి వార్ 2కి ఇంకా ఓపెన్ కాలేదు. కూలీ సినిమాకి అన్ని చోట్ల ఒక తెలుగులో తప్ప అన్ని చోట్ల ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. కాబట్టి దానికి దీనికి మనం కంపారిజన్ చేయలేం. ఒకవేళ మనం ఏదన్నా కంపారిజన్ చేయాలి అనుకుంటే ప్రీమియర్స్ తో కంపారిజన్ చేసుకుందాం. ప్రీమియర్స్ తో డే 1 కలెక్షన్స్ తో ఎంత కలెక్షన్స్ వస్తాయి, డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అప్పుడు మాట్లాడుకుందాం. 2 రోజులు ఆగితే లెక్కలన్నీ తారుమారవుతాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, వార్ 2 సినిమా ఖచ్చితంగా కూలీ సినిమా డే 1 కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకవేళ వార్ 2 సినిమాకి గనక పాజిటివ్ టాక్ వచ్చిందంటే గనక కూలీ సినిమాని లోకేష్ కనకరాజ్ కాదు, రజనీకాంత్ కాదు, నాగార్జున కాదు, ఉపేంద్ర కాదు, అమీర్ ఖాన్ కాదు, వాళ్ళ తాతలు కూడా కాపాడలేరు. కూలీ సినిమా రిలీజ్ కి ముందు ఎంత కలెక్ట్ చేసినా కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమా నిలబడాలంటే ఖచ్చితంగా యునానిమస్ టాక్ అనేది రావాలి. కానీ వార్ 2కి అది అవసరం లేదు. కంటెంట్ లో ఎలాంటి ఫ్లాజెస్ ఉన్నా, టాక్ ఏదున్నా కానీ మొదటి 3 రోజుల వరకు ఈ సినిమా కలెక్షన్స్ కి ఎలాంటి డోకా ఉండదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ కూలీ సినిమాకే గనక ఫ్లాప్ టాక్ వచ్చి వార్ 2 సినిమాకే కనుక పాజిటివ్ టాక్ పడిందంటే గనక కూలీ సినిమా మొదటి రోజే షెడ్కి వెళ్ళిపోతుంది. ఇక ప్రీ బుకింగ్స్ అంటారా, వార్ 2 సినిమాకి ఈ రోజు నుంచే ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. కూలీ సినిమా నెల రోజులు మొత్తంలో ఎంత కలెక్ట్ చేసిందో 2 రోజుల తర్వాత వార్ 2 సినిమా అంతకు మించి కలెక్ట్ చేస్తుంది. 2 రోజుల తర్వాత కూలీ సినిమా అలాగే వార్ 2 ఈ రెండింటి యొక్క ప్రీ బుకింగ్స్ బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే వార్ 2 సినిమాకి 13వ తారీఖున ప్రీమియర్స్ కి వెళ్ళిపోతున్నాను. మరి మీరు ఏ షోకి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి.